సీఎం చంద్రబాబు కూడా స్థానికుల విజ్ఞప్తి మేరకు కూడా హైడ్రా తరహా ఏపీలో కూడా ఈ చట్టం తీసుకురావాలి అని అన్నారు. అంటే బుడమేరు మెయిన్ పొంగడానికి ప్రధాన కారణం ఈ ఆక్రమణలే అంటున్నారు. అసలు బుడమేరుని అంటే 1964లో ఇన్ని వరదలు వచ్చాయంటే మళ్ళీ 60 ఏళ్ల తర్వాత ఇంతటి వరదలు వచ్చాయని వాపోతున్నారు. సో ఈ బుడమేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలి, ఏపీలో ఈ హైడ్రా తరహా చట్టం తీసుకురావాలి అన్న విజ్ఞప్తిని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఒక గొప్ప విషయం ఏంటంటే హైడ్రాకు ఎక్కడ పెట్టినా తెలంగాణలో అయినా ప్రజలకు ఒక డయాస్ దొరికింది. అంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలిసింది. గతంలో చెరువును ఆక్రమించదని చెప్పేసి ఆమె ఎంఆర్ఓకి ఇవ్వాలి, రెవెన్యూ వాళ్ళు కుమ్మక్కైనాకనే వాటికి ఆ పర్మిషన్స్ వచ్చినాయి. లేదు మున్సిపల్ శాఖలో ఉన్న టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ కుమ్మక్కైనాకనే పర్మిషన్స్ వచ్చినాయి. అంటే వీళ్ళు మున్సిపాలిటీ, తర్వాత రెవెన్యూ, తర్వాత పోలీసు వీళ్ళందరినీ మేనేజ్ చేసుకున్నాకనే వాటిని ఆక్రమించారు. ప్రజలు వాళ్ళ దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇస్తే గత 30-40 ఏళ్ళుగా రియాక్ట్ కాలే, పాజిటివ్ రియాక్ట్ కాలే. ఇప్పుడు ఆ హైడ్రా అనేది ఒక డయాస్ దొరకతోటి ఎవరికి చెప్పాలో తెలిసిపోయింది ప్రజలకు. కాబట్టి ప్రజలు హైడ్రా దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తున్నారు, ఇగో ఇది ఇక్కడ ఉంది అని. యంత్రాంగం కనుక్కోవాలంటే చాలా కష్టం, ప్రజలకు ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలకు తేలిక ఎక్కడ ఆక్రమించారని. రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ హైడ్రాకి అందుతుంది. వీళ్ళు చేయాల్సిందంటే ఏంటంటే ఎంక్వైరీ చేయటం, ఎస్ అనుకుంటే కూల్చేయటం. ఇదే తరహా రిప్రజెంటేషన్స్ ఇవాళ బుడమేరు ఏరియాలకు వస్తుంది. బుడమేరును ఆక్రమించారండి, ఆక్రమిస్తే ఇటువంటి వస్తున్నాయని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి తర్వాత 70 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద వచ్చింది బుడమేరు అనేది. లోకల్ రివర్స్ ఎప్పుడు కూడా వెంటంట రావు. ఎందుకంటే ఇప్పుడు బుడమేరుకున్న లక్షణమే మున్నేరుకుంది. మున్నేరును కూడా బట్టి అనేది ఏంటంటే మేము 70 ఏళ్లలో చూడలేదు, మాకు వయసు వచ్చినాక అన్నారు. కాబట్టి లోకల్ అంటే ఇప్పుడు మున్నేరు యొక్క వైశాల్యం ఒక 170 కిలోమీటర్లు, అట్లాగే పొడవు, అట్లాగే బుడమేరు పొడవు కూడా అంతే సుమారుగా. రెండు కూడా నదులు 200 కిలోమీటర్లే. అదేం కృష్ణా జిల్లా, కొద్దిగా వెస్ట్ గోదావరి, ఇదేం ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా. కాబట్టి 2 జిల్లాలకే పరిమితం అంటే నదులు. కానీ లోకల్ గా 30 సెంటీమీటర్ల పైన వర్షం వస్తే ఆ స్థాయిలో పొంగే అవకాశం ఉంది. సాధారణ సెంటీమీటర్ల వర్షం రాదు. కాబట్టి క్యాచ్మెంట్ ఏరియా తక్కువ ఉంటుంది ఈ 2 నదులకు కూడా. ఎక్కువ నదులు వస్తే పొంగి పొరులుతుంటాయి, మళ్ళీ 3వ నాడే తగ్గిపోతాయి. అదే కృష్ణా గోదావరి అయితే మనకు తెలిసిపోద్ది. ఉదాహరణకు కృష్ణా నది తుంగభద్ర ఎన్ని క్యూసెక్లు వదులుతారు, సపోజ్ 3 లక్షల క్యూసెక్లు తుంగభద్ర, ఒక 3 లక్షల క్యూసెక్లు ఆలుమట్టి, అంటే 6 లక్షల క్యూసెక్లు శ్రీశైలానికి వచ్చినాయంటే ఇంకో 6.5 జర అవుతాయి. సాగర్ వచ్చే వరకు ఇంకో 7 అవుతాయి. సాగర్ కింద పులిచింతల వచ్చే వరకు 8 క్యూసెక్లు వస్తాయి అని ఇట్లా ఒక అంచనా ఉంటుంది వరదల మీద. అట్లాగే విజయవాడ దగ్గర కరకట్ట ప్రకాశం బ్యారేజ్ దగ్గర 12 లక్షల క్యూసెక్లు రిలీజ్ అయింది అనుకోండి, విజయవాడ కరకట్టలు పొంగి హైదరాబాద్ విజయవాడలకు జొరబడే అవకాశం ఉందనే ఒక అంచనా దొరుకుతుంది. నిన్న 11.5 లక్షల క్యూసెక్లు వదిలితే ఒక 4-5 అంగుళాలు తక్కువ ఉన్నాయి ఆ రిటైన్ వాల్ కన్నా. అదే 12 లక్షల క్యూసెక్లు వస్తే అవి పొంగుతాయి, విజయవాడలో జొరబడతాయి. ఇదంతా ఒక అంచనా ఉంది కాబట్టి వరదలు మేనేజ్మెంట్ చేయడం తేలిక. కానీ బుడమేరుకు మున్నేరుకు అంచనా లేదు, ఎంత వరద వస్తుంది అంచనా లేదు, ఎక్కడి వరకు వస్తుంది అనేటువంటి అంచనా లేదు. కాబట్టి లోకల్ రివర్స్ లో మీకు గుర్తుందో లేదో 50-60 ఏళ్ల కింద ఒకసారి చంద్రవంక బొంగి మాచర్ల కొట్టకపోయింది, అది కూడా లోకల్ రివరే. కాబట్టి ఇటువంటి లోకల్ రివర్స్ లో అకస్మాత్తుగా వరదలు వచ్చి అకస్మాత్తుగా తగ్గిపోతుంటాయి. వాటికి పరిష్కారం ఏమిటంటే సాధారణంగా ఏమైతాయి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా 15 ఏళ్లకు ఒకసారి 20 ఏళ్లకు ఒకసారి వస్తున్నప్పుడు 3 ప్రభుత్వాలు మారిపోతాయి. మారిపోయిన తర్వాత 15 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఇంత సీరియస్నెస్ ఉండదు. ఇప్పుడు వరదలు అనుభవించే ప్రభుత్వం అనుకున్నటువంటి సీరియస్నెస్ ఉండదు. దాంతో రిటైనింగ్ వాల్స్ అని పోస్ట్ పోన్ అవుతుంటాయి ఆ ఇంపార్టెన్స్ తెలవక. కాబట్టి ఎక్కడో అక్కడ రిటైనింగ్ వాల్స్ ఇటువంటి రివర్స్ కు కట్టాలి. అది కడితే మిగతాయి కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది, మిగతా ప్రభుత్వాలు కూడా. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా న్యాచురల్ గా మరీ ఇరుకుగా నది ఉంటే దాన్ని వెడల్పు చేయాల్సినటువంటి కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఏనాడో 60s చైనా దుఃఖదాయని అని పేరున్న హోయాంగ్ హో నదిని మావో లక్షల మంది జనాన్ని సమీకరించి వెడల్పు చేశాడు. కాబట్టి ఇక్కడ మనకు జేసీబీలు బుల్డోజర్లు వచ్చిన తర్వాత మహా అయితే ఒక ఏడాది పట్టుద్ది ఒక నది ఇరుక్కున్న చోట వెడల్పు చేయడానికి. కాబట్టి అటువంటి పరిష్కారాలు కూడా చూడాల్సినటువంటి అవసరం.
సో ఆల్రెడీ ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కాబట్టి ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకొని నెక్స్ట్ వీళ్ళు కనుక ఇలాంటివి జరగకుండా ఒకవేళ నెక్స్ట్ వచ్చినప్పుడు కూడా తట్టుకునేలాగా ఇప్పుడే వీళ్ళు ఇలాంటి పరిష్కార మార్గాలు వెతుక్కుంటే నెక్స్ట్ ఇంకో 60 ఏళ్ళు అయినప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు కూడా తట్టుకునే శక్తి ఉంటుంది కదా సార్? అవును, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మనకు మున్నేరు ఖమ్మంలకు ఎంత వచ్చిందో తెలిసింది, బుడమేరు విజయవాడలకు ఎంత దొరకదని తెలిసింది. అట్లా చొరబడి మునిగేటువంటి అవకాశం ఉన్న దగ్గర ఇళ్ల కట్టుకోవటానికి పర్మిషన్ ఇవ్వద్దు. మీరు ఫామ్ హౌజులు పెట్టుకోండి, లేకపోతే పంటలు పండించుకోండి, ఇంకేదైనా చేయండి. ఓకే, కానీ మనుషులు నివాసం ఉండేటువంటి ఇళ్లకు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ ముంపు ఇది కూడా ప్రమాదం తగ్గుద్ది. కాబట్టి రీటైనింగ్ వాల్ ఎంత ఇంపార్టెంటో ఈ ముంపు ప్రాంతాల్లో ఇళ్లకు పర్మిషన్ ఇవ్వకపోవటం కూడా అంత శాశ్వత పరిష్కారం.